అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మాదాపూర్ ఐటీసీ కోహినూర్ రోడ్లో ఉన్నాము. సో ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఫుడ్ స్టాల్స్ అనేవి ఇక్కడ ఉంటుంటాయి. అలాగే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కానీ ఇవన్నీ అంటే ఫుడ్ కోర్ట్ మొత్తం ఇక్కడ చిన్న చిన్నగా పేదవాళ్ళు ఇక్కడ పెట్టుకొని ఉంటారు. సో మొన్న మధ్యాహ్నం మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ హైడ్రా కూల్చివేతలు అయితే జరిగినాయి. సో మీరు చూస్తున్నారు కదా, ప్రస్తుతము మనం ఇక్కడ ఆ రోడ్లోనే ఉన్నాము, ఆ స్టాల్స్ దగ్గరికి వచ్చాము. సో ఒకసారి మీరు చూడండి ఎలా హైడ్రా అనేది ఎలా కూల్చివేతలు చేశారు అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెద్ద రిచ్గా ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరు. మీరు చూస్తున్నారు బాధితులం కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచో ఊర్ల నుంచి వచ్చేసి ఇక్కడ ఏదో బ్రతకడానికి, అంటే వాళ్ళకి ఏజ్డ్ పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి ఏజ్ అయిపోయి ఏదో బ్రతకడానికి అలా స్టాల్స్ పెట్టుకున్నారు. సో మీరు చూస్తున్నారు కదా స్టాల్స్ని ఎంత ఘోరంగా మొత్తం విచ్చలవిడిగా ఎంత ఘోరంగా కూల్చివేశారు అనేది. జేసీబీ బండి పెట్టి అసలు కనీసం వాళ్ళకి 10 నిమిషాలు టైం కూడా, ఒక 5 నిమిషాలు టైం కూడా తీయడానికి ఇవ్వకుండా మొత్తం కూల్చివేయడం జరిగింది. మొత్తం దొబ్బిపడేసారు. మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క స్టాల్కి వచ్చేసి ₹1,00,000 అలా విలువైన స్టాల్స్ని అందరూ వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. సో చాలా ఘోరంగా అయితే ధ్వంసం చేశారు. ఎక్కడ మళ్ళీ అది తీసుకొని వాళ్ళు మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళు బిజినెస్ చేయకుండా లేకుండా ఉండేలాగా మొత్తం మీరు చూస్తున్నారు. ఒక విధంగా చూసుకున్నట్లయితే మొత్తం కూల్చివేసి అక్కడ సైడ్ కూడా ఒక రోడ్డు తవ్వేసి దానికి ఇటువైపుగా ఎవరు రాకూడదు అని చెప్పేసి సో అక్కడ కూడా పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు ఏవైతే ఈ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూల్చేసి ఇక్కడ ఎవరు రాకూడదు అనేసి అక్కడ రోడ్డు కట్ట కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ఈ చోట చూసారు కదా, ఇటు లైన్లో కానీ అటు లైన్లో కానీ అన్ని స్టాల్స్, చిన్న చిన్న స్టాల్స్, ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళు చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని ఇక్కడ ఎవరైతే మన ఈ ఐటీ రంగం నుంచి ఎవరైతే ఐటీ కంపెనీస్ నుంచి ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్కువగా తింటూ ఉంటారు. సో మీరు చూస్తున్నారు ఇక్కడ కూడా మొత్తం ఖాళీ చేసేసారు. అక్కడ చూడండి ఇక్కడ నుంచి అసలు ఎంత ఘోరంగా దొబ్బి పడేసినారంటే ఒక్కొక్క స్టాల్ని వాళ్ళు చెప్తున్నది ప్రధానంగా ఏంటంటే 1 గంటలకల్లా వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు మాకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఒక 10 నిమిషాలు టైం ఇవ్వకుండా మొత్తము కూల్చి పడేసిరు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే జనాలు ప్లేట్లు పట్టుకొని ఫుడ్ పట్టుకొని అందరూ పరిగెత్తిన పరిస్థితి. అదేవిధంగా మీరు విజువల్స్లో ఇక్కడ కూడా చూస్తున్నారు ఎంత ఘోరంగా వీళ్ళు కూల్చేశారు అని చెప్పేసి. ఆ కట్టెలు కానీ ఆ కర్రలు కానీ ఆ మనుషులు తింటున్నప్పుడు ఆ మీద పడితే మనుషులు సచ్చే పరిస్థితి. అసలు కనీసం చిన్న కనికరం లేకుండా, ఒక కన్సర్న్ లేకుండా ఇంత ఘోరంగా హైడ్రా ఈ కూల్చివేయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి ఈరోజు మనము చూస్తున్నాము. సో చూస్తున్నారు కదా, అదేవిధంగా ఇక్కడ ఏవైతే కూల్చివేతలు జరిగినాయో ఈ షాప్కి సంబంధించిన వాళ్ళు కూడా, బాధితులు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. సో నమస్కారం అండి. సో ఇక్కడ ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే కూల్చివేతలు జరిగినాయో ఇక్కడ మీ షాప్స్ కూడా ఉన్నాయి కదా, అసలు మీకు ఇన్ఫర్మేషన్? అప్పుడే టిఫిన్స్ బంద్ చేసినాం మేము. 12:30 1 గంట అవుతుంది, 1 గంట అవుతుంది. అప్పుడే టిఫిన్స్ క్లోజ్ చేసుకొని నిలబడ్డాం. అట్లా పొద్దున్న 4ంటికి వస్తాం. ఈ అడవి ఎవడు పొద్దున రారు. మేము 4ంటికి వస్తాం ఒక టిఫిన్స్ అమ్ముకోనికి. ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 4 గంటలకు వస్తారు. ఆ డ్రైవర్లు, మన క్యాబ్ బండ్లు నడిపే డ్రైవర్లు 4ంటికి వస్తారు. 4ంటికి టిఫిన్స్ తెచ్చుకోరు కదా, మేము ఏదో 20-30 రూపాయలకు టిఫిన్స్ అమ్ముకుంటాం. ఆ టిఫిన్స్ అమ్ముకున్న అప్పుడే అయిపోయింది. నిలబడ్డాక సడన్గా రోడ్ల ఫుట్పాత్ మీద దించుకుంటూ వచ్చారు. అక్కడ కుమారాంటి దగ్గర ఉన్నది, దానికి స్పందించలే. అక్కడ ట్రాఫిక్ బోర్డు మలిపి పెట్టారు కింద, తొక్కుతురు ట్రాఫిక్ బోర్డుని మలిపి పెట్టారు. అంటే వాళ్ళకున్నాయి మాకున్నాయి ఏమైంది, మేము ఏమన్నామని. అంటే ఇప్పుడు కుమారి ఆంటీ షాప్ ఏదైతే ఉందో అది దాటుకొని మీ షాప్ వరకు వచ్చారా? మా షాప్ వరకు వచ్చారు. మా షాప్ కూడా ఫుల్ పార్కింగ్ ఉంటుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఈ డ్రైవర్లు అంతా ఇలా పార్క్ చేసుకొని తింటారు, టిఫిన్లు తెచ్చుకొని తింటారు, మా దగ్గర తింటారు. మా దగ్గర ఫుడ్ రేట్ తక్కువ. మేము 80 రూపాయలకు 100 రూపాయల లోపలనే ఫుడ్ ఇస్తాం. కుమార్ ఆంటీ 400, 450, 500 రూపాయలు. 500 తక్కువ అమ్మది. ఆ 500 ఇవి 5 స్టార్ హోటల్లో పోతే కూడా 1000-1500 కావాలి కదా. మా దగ్గర 100 రూపాయలు, 80 రూపాయలే. ఇవి పెద్ద ఆయన రోజు తింటాడు. ఇది అంటే ఏ టైంకి జరిగింది, ఎలా జరిగింది అసలు? కరెక్ట్ 12:30 1 గంటకు. 1ంటికి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి తీస్తూ వచ్చిర్రు. సడన్గా చెప్పలేరు. మాది ఒక ఫుడ్ ట్రక్ ఉంటుంది ఇక్కడ పక్కన రోడ్డు మీద. ఆ ఫుడ్ ట్రక్ లాక్ వెళ్ళకపోయేసరికి ఆ లాక్ తీస్తూ ఏం చేశారంటే మళ్ళీ లోపలికి వచ్చారు. నేను అప్పటికి బతలాడుకుంటున్నా, సార్ ప్లీజ్ సార్ మాకు 1 టైం ఏంటి సార్, మేమే తీసుకొని పోతాం సార్, ప్లీజ్ సార్. ఇడు సి విజయానంద్ సార్,
మా పొట్ట కాలుతుంది, నిన్ను ఎవరు పెట్టమన్నారు, వీడు ఎవరు పెట్టమని నన్ను వీడియో తీస్తున్నాడు. నేనన్నా మా ఎమ్మెల్యే గారు పెట్టుకోమని చెప్పారు. ఆయననే మాకు ఈ నిర్మాణం చేసి ఇచ్చారు ఫస్ట్లో 3 ఏళ్ళ కింద. ఇప్పుడు కూడా ఆయనకి పోయి చెప్పొచ్చినాం, వస్తా అన్నాడు, మాట్లాడుతా అన్నాడు. మరి వస్తాడు ఆయన, మాకు చేపిస్తాడని మాకు నమ్మకం ఉంది. ముందస్తుగా ఏమైనా నోటీసులు ఏమైనా మీకు ఇవ్వడం జరిగిందా? ఇక్కడ కూల్చివేతలు జరుగుతాయి, ఇట్లా రోడ్డుకు ఉన్నాయి అని చెప్పేసి ముందుగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా వాళ్ళు? మేము 4 సంవత్సరాల నుంచి ఇల్లు ఉన్నాం. మేము ఎక్కువ రోజులు చెప్పుకోవట్లేదు. మేము లోకల్ వాళ్ళం, మాదాపూర్ వాళ్ళం. మేము మా ఎమ్మెల్యే గారిని అడిగితే ఈ రోడ్డు మీద కుమారంటి లైన్లో ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళంతా మా లోకల్ వాళ్ళు కాదు, అక్కడ బీఆర్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంతా రెంట్లోకి ఇచ్చుకురాడు. సరే వాళ్ళు ఏది చేసుకురో మేము వాళ్ళ గురించి మేమేం మాట్లాడడం. మా గురించి మాకు మా ఎమ్మెల్యే గారు వేసుకోండి 20 లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టి షెడ్లు వేసుకున్నాం. అవి అక్కడ కనిపిస్తుందా మొత్తం పొరక చేసేసారు, కర్రలు చేసేసారు, మొత్తం ధ్వంసం చేసారు. డబ్బాలు ఇగో, ఈ డబ్బా చూడండి ఇగో. అంటే నిన్న మీరు ఫుడ్ సప్లై చేసేటప్పుడే ఇదంతా జరిగింది, హఠాత్తుగా వచ్చేసి మొత్తం కూల్చేశారన్నారు కదా, అప్పుడు జనాలు కానీ వీళ్ళందరూ ఉన్నది చూసుకోకుండా అలాగే వాళ్ళు ప్లేట్లు పట్టుకొని పరిగెత్తుతున్నారు బయటికి, వాళ్ళ మీదికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, ఏం నాటకాలా ఏం అనుకుంటే బెదిరించి కొట్టిరా ఏమైనా? జేసీబీతో కొట్టిన కదా, జేసీబీతో ఆయన కొట్టిరావు. జేసీబీ గుద్దితే ఆయన కాలు అసలు బెండ్ అయిపోయింది మొత్తం. ఆయన ఏజ్ ఎంత, ఆయన మిల్స్ అమ్ముకుంటాడు. ఒకసారి పాయింట్ లిప్ చూపి మేడంకి. జేసీబీతో కొడితే అసలు ఎలా జరిగింది పెద్ద? మాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళదు మేడం. నాది ఫుడ్ పాయింట్. కనీసం ముందునే ఒక్క రోజు ముందునే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సామాన్లు తీసుకొని మీరు రేపు వచ్చి మేము ఖాళీ చేస్తామంటే మేము ఖాళీ చేస్తాము. అప్పుడు 5 మినిట్స్ కూడా టైం ఇవ్వకుండా ఎక్కడ ఫుడ్ అక్కడ ఉంది, తినుగోలు తింటున్నారు, చేతిలో ప్లేట్లు ఉన్నాయి, మీరు బయటికి పోండి అంటే బయటకు వచ్చేసారు జనం అందరూ. ఫుడ్ గిన్ని బాసనలు కూడా కొన్ని పోయాయి, ఇంచుమించు ₹1,00,000 సామాను పోయి ఉంటుంది. అంటే ఎందుకు అంటే జేసీబీతో మిమ్మల్ని అంతగనము దెబ్బ తాకేంతగా సామాన్లు తీసుకుంటాను మేడం. జేసీబీ సెట్ కట్టారు, కట్టొచ్చి తాకేసింది అనమాట. అంటే వాళ్ళు చూస్తలేరా, కావాలని చేస్తున్నారా? వాళ్ళు చూసారో చూడలేదు మరి భగవంతుడి గారికి మనకు తెలియదు ఆ విషయం. అంటే కొంచెం నువ్వు ఆగమని చెప్పా, ఒక 10 నిమిషాలు మాకు టైం ఇవ్వండి అడిగారా మీరు? టైం అడిగాం, 10 నిమిషాలు ఆగని మేము సామాన్ చదువుకుంటామంటే నువ్వు ముందు బయటకు వచ్చాయి, లేకపోతే నువ్వు కూడా దాంట్లో పెట్టేసేస్తామంటే అంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత ఉంటుంది మీ షాప్ కానీ మీరు ఏదైతే పెట్టుకున్నారో షెడ్ కానీ అదంతా? మొత్తం నాకు షెడ్తో చూద్దా అయితే 1,50,000 లాస్ ఉంటుంది మేడం. 1,50,000 లాస్ అయింది. 1,50,000 లాస్ ఉంటుంది. షెడ్డే పచ్చాంగా మొన్న 70,000 అయింది మేడం కట్టనాకి. కూలీలకి అయితే కట్లకైతే ఎట్లకైతే కూలీకి ఒకరికి 2,000 అండి. మొత్తం 70,000 అయింది. మొన్న వర్షం పడిపోతుందని కట్టించాను. అసలు రోజుకి మీకు ఎంత వస్తుంది అమౌంట్? అన్నీ పోయి ₹1,000 మిగులుతుంది మేడం. ₹1,000 మిగిలితే ఖర్చులన్నీ మొత్తం మాస్టర్ జీతాలు అన్నీ పోయి ₹1,000 అంటే వయసులో పని చేసుకోలేక చేసుకుంటున్నాం. ఓన్లీ ₹1,000 మాత్రం మిగులుతాయి, కానీ మన కూలి పని మిగులుతుంది మేడం అంతే, అది ఏం మిగిలిపోదు. కానీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఊర్లో నుంచి వచ్చారా? ఇక్కడ నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నానండి, అంజనార్లో ఉంటున్నాను. 30 సంవత్సరాలు ఇక్కడ సొంత ఇల్లు ఉంది, అన్నీ ఇక్కడ ఉన్నాయండి. మీకు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదా, నోటీసులు కానీ? అసలు ఏమి ఇవ్వలేదు మేడం. అసలు ఒక్కరోజు ముందని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎవరో కూడా ఇలా తీసేస్తామని కూడా చెప్పలేదు. ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేసారు మొత్తం. తింటున్నారు 1 గంట కరెక్ట్ కానీ, లంచ్ టైం అప్పుడు మంచి బిజినెస్ 1 గంట మాకు ఏముండదు మేడం. 1 గంట నుంచి 2 గంటల లోపల అయిపోతుంది, వెళ్ళిపోతాం. మేము టార్గెట్గా తెచ్చుకుంటాం కదా మేడం. మనకి ఎంతమంది వస్తారో 50 మంది వస్తారు, 50 ప్లేట్లు, 20 మంది వస్తారు, 20 ప్లేట్లు అంతే, అలాగే తెచ్చుకుంటాం. సో ఇప్పుడు మరి మీకు అంటే మొత్తం ఓవరాల్గా లాస్ వచ్చింది కదా, మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్కి? చేయట్లేదు మేడం డిమాండ్, ఏం చేస్తాం మరి? ఏంటి ఎవరు డిమాండ్ చేస్తే ఎవరు ఇస్తారు చెప్పండి? ఎవరో మళ్ళీ మాకు ఏంటంటే పునరుద్ధరణగా మాకు అలా చెడ్డ వేసుకుని మళ్ళీ అలాగా వ్యాపారం చేయడం మా స్థానం ఇస్తే చాలు మేడం. మాకు ఆ ప్లేస్ మళ్ళీ మా ప్లేస్ మాకు ఇస్తే మేము మళ్ళీ చెట్లు నెంబర్ నిర్మించుకుని మేము ఆ వ్యాపారం మేము చేసుకుంటాం. మాకు అదే చాలు మేడం. ప్రస్తుతం మనతో పాటు ఐటీ ఎంప్లాయీస్ కూడా ఈ చోటు ఉన్నారు. ఒకసారి చూద్దాం, అంటే వాళ్ళు ఎప్పుడు ఇక్కడే ఫుడ్ తినడం ఇదంతా తింటూ ఉంటారు కాబట్టి అసలు ప్రధానంగా ఎలా జరిగింది ఏంటి, దీనివల్ల వీళ్ళకు అంటే ఇబ్బందికరంగా ఉందా లేదో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సో హాయ్ సార్. సో మీరు ఎక్కువగా ఫుడ్ ఇక్కడే తింటూ ఉంటారు కదా, సో అసలు అంటే ఇది కూల్చివేయడాన్ని మీరు ఎలా చూస్తారు? చాలా దారుణం అండి, ఎందుకంటే వీళ్ళు చిన్న వ్యాపారులు. నార్మల్గా మేమందరము ఈ చుట్టూ ఉన్న ఐటీ ఎంప్లాయీస్ అందరం ఇక్కడికి వచ్చి నార్మల్ ఆఫ్టర్నూన్ ఫుడ్ కానీ దాని కానీ టీ కానీ జస్ట్ అట్లా కాలక్షేపానికి వచ్చి తినేవాళ్ళము. ఇప్పుడైతే చాలామంది ఇబ్బంది ఉంది. అక్కడికి వెళ్తే ఏంటంటే ఆ రష్లో తినడం చాలా ఇబ్బంది అయ్యేది. ఇక్కడ అందరం నార్మల్గా రోజు వచ్చి తినుకుంటూ వెళ్ళేవాళ్ళం. చాలా ఇబ్బంది, ఇది చేయడం సరికాదు, కరెక్ట్గా. అంటే ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ దీనివల్ల ట్రాఫిక్, ఈ స్టాల్స్ వల్ల ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ ప్రధానంగా ఆరోపించి ఇవన్నీ కూల్చివేయడం జరిగింది అంటున్నారు.
సో ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుందా అంటే మీ వెహికల్స్ కానీ ఇవన్నీ? లేదండి, ఇదంతా ఈ లోపల దాకా పార్కింగ్ చేసేవాళ్ళు, రోడ్ మీద అయితే పార్కింగ్ ఏం లేదు. అక్కడ ట్రాఫిక్ జామ్ అంటే ఆ టర్నింగ్ మీద ఉంది కదా కుమారి ఆంటీ వాళ్ళు, అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ ఇబ్బంది అక్కడ నుంచే, ఇక్కడైతే ఏం లేదు, లోపలికి వెళ్ళేవి అన్ని వెహికల్స్. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఏం లేదు, క్లియర్గా ఉండేది, చాలా బాగుండేది. సో మీరు ఇక్కడ స్టాల్స్ దగ్గర ఫుడ్ అవన్నీ తింటుంటారు కదా, సో కాస్ట్ కానీ రీజనబుల్ ఉంటాయా లేదంటే ఎలా ఉంటుంది ఫుడ్? చాలా రీజనబుల్, సామాన్య మానవులు జస్ట్ చిన్న ఎంప్లాయీలు తినే విధంగానే ఉండేది, ఎక్కువ హైజీనిక్ ఏం బాగుండేది. సో ఇక్కడ ఈ ఐటీ కంపెనీస్ అన్నీ వచ్చేసి ఇక్కడ స్టాల్స్ దగ్గరనే తింటుంటారా? ఎస్, అంటే అందరూ కాకపోయినా కొంతమంది ఎవరైతే ఫుడ్ తీసుకోరు, జస్ట్ ఇంట్లో ప్రాబ్లం ఉండి వాళ్ళు వస్తారు కదా, లంచ్కి అయితే ఇక్కడికే వచ్చేవాళ్ళు, చాలా బాగుండేది. సో ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇది ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి కూల్చేశారు కదా స్టాల్స్ అని, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కుమారి ఆంటీది కూల్చలేదు, మాది మాత్రమే కూల్చారు అని చెప్పేసి ప్రధానంగా బాధితులు అయితే చెప్తున్నారు. మరి అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందా, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందా, దీన్ని మీరు ఎలా చెప్తారు? రెండు కంపేర్ చేస్తే అదే ఎక్కువ, దీనికంటే అదే ఎక్కువ. జస్ట్ మీరు అట్లా కంపేర్ చేసినప్పుడు మాత్రం ఫస్ట్ దాన్ని తీసి తర్వాత దీన్ని తీయాల్సింది. అక్కడ ఈ ట్రాఫిక్ పరంగా చూస్తే ఇది తక్కువే, అదే ఎక్కువ. ఇక్కడ ట్రాఫిక్ ఉండదు, ఎందుకంటే టర్నింగ్ జస్ట్ అన్ని పార్కింగ్ లోన్స్ ఉంటాయి, అన్ని లోపలికి వచ్చే వెహికల్స్. మేము చూసినంత వరకు అయితే ఇక్కడ ట్రాఫిక్ అయితే ఎఫెక్ట్ ఏం లేదు ట్రాఫిక్. यहाँ पर हम लोग गरीब ड्राइवर लोग खाना खाने आते हैं। कल जो है सो यहाँ पर डिमोलाइज कर दिए बिना, हम लोग आके यहाँ दुकान वालों से पूछे कि क्या हुआ, बोले तो बाहर ठहरे हुए थे कि बिना नोटिस दिए कर दिए। अब जैसा हम लोग यहाँ पर तकरीबन 70% ड्राइवर्स आते और जो सो 30% एम्प्लॉयज़ आते, एम्प्लॉयज़ सिगरेट्स चाय कोल्ड ड्रिंक्स के लिए आते, ड्राइवर्स क्या खाने के लिए आते, कम रेट में चीप रेट में यहाँ पर आपको अवेलेबल रहता। जैसा आप कैमरा रोटेट करके देख सकते हैं, आप गाड़ियाँ पूरे ड्राइवर्स आके रुकते, 30% आपको जो सो ड्राइवर्स आप खाने को मिलते। सुबह में 4 बजे रात को सर निकलते, यहाँ पर 20 रुपये में खाना मिल जाता आपको, नाश्ता ब्रेकफास्ट इडली जो भी खाना है 20 रुपये में रहता। और इवनिंग में आप लंच टाइम पे आएंगे तो आपको 50 रुपीज़ में आपको लंच मिल जाता, वो भी पेट भर के मिल जाता। अब मॉर्निंग वाले ड्राइवर्स क्या है, लंच कर लेके अपना काम कर लेके घर को चले जाते। बोलने का ये है कि रेवंत रेड्डी सर से कि बिना आप लोग इंस्टीमेशन दिए लोगों को डिमोलिश कर दिए। आप लोगों को वक्त देना था कि ठीक है भाई, एक हफ्ता या 10 दिन 15 दिन में जो भी आप निकाल दो, ये लोग कुछ भी कर ले सकते थे। अच्छा नहीं लगा आप लोग ये डिमोलाइज कर दिए लोगों को, गरीब लोगों को, और इसमें से ड्राइवर लोगों को बहुत बड़ा नुकसान हुआ कि अब यहाँ से अब हम लोग बड़े होटल्स को अफोर्ड नहीं कर सकते, खाना नहीं खा सकते जाके। अब कम से कम अब शागोस होटल नीचे से आप जाके देख सकते, कम से कम खाना बोले तो 160-180 लेना पड़ता। अब ड्राइवर आदमी 180 रुपये खाएंगा तो पैसा खर्चा करके खाएंगा तो फिर बचाएंगा क्या, ये सोचिए आप। यहाँ पर क्या है, मान लो 100 रुपीज़ के अंदर आपको मॉर्निंग लंच ब्रेकफास्ट लंच ये दोनों भी चीज़ें आपको होके करके खा के चाय वाय पी के चले जाते यहाँ से। ఇక్కడ హైడ్రా అయితే కూల్చివేయడం జరిగింది కదా, ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కానీ అసలు ఏ టైంకి జరిగింది, ఎలా జరిగింది? 1:30 మధ్యలో జరిగింది. అంటే మెయిల్ సమ్మె టైంలో పబ్లిక్ కూడా ఉన్నారు, లంచ్ టైం వచ్చి కూల్చేశారు. అంటే మెయిన్గా మీరు ఎలా చూస్తున్నారు ఈ కూల్చివేతల్ని ఇవన్నీ? అసలు ఎవరు కూల్చారో ఇంతగా విషయమే తెలియదు. ట్రాఫిక్ పోలీస్ వచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, అంతవరకు తీయండి అన్నారు, తీసేసింది. సామాన్ తీసుకున్న టైం కూడా బయటకు ఇవ్వలేదు. నా దగ్గర ఉన్న కస్టమర్లు మొత్తం సామాన్ బయట పెట్టారు. అంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, సో ఇక్కడ ఈ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో విషయం ఏం చెప్పలేదు, ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పలే, వేరే దానికి ప్రాబ్లం అవుతుందని చెప్పలే, ఏం చెప్పలేదు. అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇక్కడ ఏవైతే రోడ్డుకున్నాయి జరుగుతుంది బయట కదా ట్రాఫిక్ జామ్ అయ్యేది, అక్కడ కదా కుమారాంటి దగ్గర కదా అయ్యేది. ఇక్కడ లోపలికి మా లోపల ఉన్న షాపులు మొత్తం సో అక్కడ కూల్చలేదు, ఇక్కడ కూల్చారు. అంటే అక్కడ ఎందుకు కూల్చలేదు అనుకుంటున్నారు మెయిన్గా? అంటే కుమారి ఆంటీ షాపు వదిలేసి ఇక్కడ వరకు వచ్చారని చెప్పేసి ప్రధానంగా చాలా మంది కూడా చెప్తున్నారు. కారణం తెలియదండి మాకు, అక్కడ ఎందుకు కూల్చలేదు ఇక్కడ ఎందుకు కూల్చారో కారణం తెలియదు, ఏం చేయబోతున్నారు కూడా తెలియదు. ఒక 10 days చూస్తే విషయం ఏం తెలుస్తుంది. అంటే ఎంతవరకు లాస్ వచ్చిండొచ్చు? మాకు ఒక 20,000 దాకా వచ్చింది లాస్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎంత ఘోరమైన పరిస్థితి మీరు చూస్తున్నారు ఇక్కడ. అంటే ఒక 10 నిమిషాలు టైం ఇచ్చుంటే బాగుండేదేమో, మరీ వాళ్ళు కష్టపడి సంపాదించుకొని అప్పులు చేసి మరి కట్టుకున్న వాటిని ఇంత ఘోరంగా టైం లేకుండా కూల్చివేయడం అనేది బాధాకరమైన విషయము. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అదే ముందుగా ఇంకా కొన్ని చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఏవైతే చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకున్నారో అవి కూడా మొత్తం అంటే పనికి రాకుండా చేసేసినారు. మొత్తం ఎట్లా కూల్చినారు చూడండి, మొత్తం అవి ఇంకెప్పుడు వర్క్ చేయకుండా వాటిని పడదొబ్బారు. ఇగో చూస్తున్నారు కదండి, ఏవైతే చిన్న చిన్న స్టాల్స్ బండి పైన వాళ్ళు పెట్టుకున్నారో వాటన్నిటిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మీరు ఈ చోట చూస్తున్నారు. అదేవిధంగా ఇవి ఏదైతే కూల్ డ్రింక్స్ కానీ అవన్నీ పెడతారో వాటిని కూడా అన్నిటినీ కూల్చివేయడం జరిగింది.
అలాగే మీరు చూసుకున్నట్లయితే అక్కడ మెయిన్గా మీరు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఫుడ్ టైంలో వీళ్ళు వచ్చేసి హఠాత్తుగా వాళ్ళపైన దాడి చేసేసి ఇవన్నీ కూల్చివేయడంతో ఫుడ్ కానీ ఆ రోజు ఏదైతే వాళ్ళు వండారో స్టాల్స్లలో ఏదైతే చేశారో ఆ ఫుడ్ని కూడా వాళ్ళు తీసి పడేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా చెత్త కాదు, వాళ్ళు ఏదైతే వండి పెట్టి అక్కడ వాళ్ళు ఏదైతే సేల్ చేస్తున్నారో ఏదైతే సప్లై చేస్తున్నారో ఆ సమయంలో వాళ్ళు వచ్చి ఇదంతా ధ్వంసం చేసి ఆ ఫుడ్ని కూడా పారేసిన పరిస్థితి, ఫుడ్ని కూడా దొబ్బి పారేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ముఖ్యంగా ప్రధానంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది, దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది అని ఏదైతే చెప్పారో మీరు చూసుకున్నట్లయితే మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడికి వచ్చాము. అందరూ ఈ చోట ఇటు ఎడ్జ్లో ఇటు లాస్ట్లో పార్కింగ్ చేసుకొని అక్కడ ప్రశాంతంగా తింటారు, ఎవరికి ఇబ్బంది కలగదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళు చెప్పడం కాదు, మనం చూస్తున్నట్లయితే కూడా ఇక్కడ కూడా చాలా డెడ్ ఎండ్ ఉంది, ఇక్కడ ఏ ట్రాఫిక్ లేదు, ఇది లోపలికి ఉన్న పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రాఫిక్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందికరంగా కూడా అయితే ఏది లేదు. కానీ మొత్తం ఈ హైడ్రా కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో ఘోరంగా పేదవాళ్ళపైనే ఇలాంటిది చేయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. ప్రజలు కూడా చూస్తున్నారు, గవర్నమెంట్ కూడా కొంచెం చూడాలి. ఎందుకంటే ఈరోజు అందరూ బాధపడుతున్న పరిస్థితి ఏంటంటే ఓట్లేసి గెలిపించుకున్నందుకు మాకు బాగానే న్యాయం చేస్తున్నావు, మా రుణం తీర్చుకుంటున్నావు అని చెప్పేసి ప్రజలందరూ ఏడుస్తున్న పరిస్థితి. ఓకే, హైడ్రా కూల్చివేతలు అనేది మీరు ఏదైతే కూల్చివేస్తున్నారో అది అందరి పట్ల ఒకేలాగా ఉంటే బాగుండేది. బట్ ఇలా పేదవాళ్ళు ఏం తెలియని వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు పల్లెటూర్ల నుంచి వచ్చి ఏదో ఒకటి పాపం చేత కాకుండా ముసలి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేత కాకుండా చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో సాఫ్ట్వేర్స్ వాళ్ళకి ఫుడ్ పెడుతున్న పరిస్థితి. వాళ్ళకి ఇన్కమ్ వచ్చేసి 1000 అంటే ఎక్కువ ఉండదు డైలీ అని చెప్పేసి అంటున్నారు. సో చూసారు కదండి, బాధితులైతే ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మేము చాలా పేదవాళ్ళం, పెద్ద రిచ్ కూడా కాదు, సో ఇక్కడ వచ్చి చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని మేము చేస్తున్నాము. మాకు ఈ స్టాల్స్ కూడా గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో వాళ్ళే మా ఎమ్మెల్యే గారు ఇక్కడ మాకు ఈ స్టాల్స్ పెట్టించడం జరిగింది, ఈ షెడ్లు వేయించడం జరిగింది, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు 4 ఏళ్ల క్రితమే. అక్కడ నుంచి మేము ఇక్కడ బిజినెస్ చేస్తూనే ఉన్నాము. సో సడన్లీ ఇప్పుడు ఇలా కూల్చివేయడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం, చాలా లాస్ అయ్యామని కూడా వాళ్ళు చాలా బాధపడుతున్న పరిస్థితి. అదేవిధంగా వాళ్ళు ముఖ్యంగా ఆరోపిస్తున్నది ఏంటంటే సీఎం గారు కుమారి ఆంటీ ఏదైతే ఉందో ఆమెకు గురించి స్పందించినట్లుగా ఎందుకు మా బాధ ఎందుకు అర్థం అవ్వట్లేదు, మా పట్ల ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆ రోడ్డు కూడా ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఈ చోట లేదు, అక్కడ కుమారి ఆంటీ స్టాల్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ ఉండే పరిస్థితి. స్టార్టింగ్లో మేము స్టాల్స్ అనేది 4 ఏళ్ల క్రితం మేము అక్కడే పెట్టుకున్నాము. సో అక్కడ ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మాకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఈ చోట పెట్టించి ఇక్కడ షెడ్ లేపించి ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఈరోజు ఏదైతే ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయ్యే లైన్ ఏదైతే ఉందో కుమారి ఆంటీ షాప్ దగ్గర, ఆ హోటల్ దగ్గర, ఆ స్టాల్ దగ్గర, బట్ అక్కడ ఏది కూల్చకుండా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మరి సడన్లీ ఇలా దాడి చేసేసి సడన్లీ ఇట్లా వాళ్ళు ఫుడ్ తింటున్నప్పుడే మొత్తము కూల్చేసిన పరిస్థితి. అదేవిధంగా మనం చూసాము ప్రధానంగా ఒక బాధితుడైతే కాళ్ళు కూడా విరిగిపోయిన పరిస్థితి, కాళ్ళు కూడా దెబ్బ తాకింది అని చెప్పేసి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి అని అన్న సమయంలో టైం కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఏం దెబ్బలు తాకుతున్నాయి, ఏం జరుగుతుంది అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా మొత్తం దొబ్బి జేసీబీ బండ్లతో దొబ్బి పడేసారు. మరి మనుషులు ఉన్నారు, తింటురు, మనుషులు ఉన్నారా, సచ్చిర్రా, బతికిర్రా లేదా, ఇవేవి చూసుకోకుండా చాలా క్రూరంగా ఈరోజు ఈ హైడ్రా అయితే ఈ చోట ఎవరైతే పేద ప్రజలపైన ఉన్నారో వాళ్ళపైన వాళ్ళు చూపించిన విధానం అనేది, వాళ్ళు చేసిన ఈ కూల్చివేత అనేది చాలా ఘోరమైన పరిస్థితి. సో చూస్తున్నారు, వాళ్ళకి దెబ్బలు తగలడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ ఉన్న జనాలు కూడా పారిపోయారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఐటీ నుంచి కూడా వాళ్ళు మాట్లాడారు. మేము ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడడం మీరు చూసారు కదా. సో ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయితే ఏం లేదు. మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆ లైన్లో కుమారి ఆంటీ షాప్ లైన్లో అయితే ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడైతే ఏం లేదు. సో మేము ఎప్పుడు సింపుల్గా ఏది లేకుండా మేము తినేసి వెళ్ళిపోతుంటాము. బట్ ఇలా జరగడం అనేది ఈరోజు ఐటీ ఎంప్లాయీస్ కానీ బాధితులు కానీ ప్రతి ఒక్కరూ
చెప్తున్నది ఏంటంటే ఇది ఈ హైడ్రా కూల్చివేత అయితే ఏదైతే ఉందో ఈ పేదవాళ్ళ మీదనే కాదు ఎవరైతే ఉందో అందరికీ సరిసమానమైన న్యాయం జరిగించాలి. ఒక్కరిపైన ఇలా చేయడం అనేది అది కూడా పేదవాళ్ళపైనే ఇలాంటి దౌర్జన్యం చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తున్నారు. సో చూస్తున్నారు కదండి, ప్రస్తుతం మన ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఐటీసీ కోహినూర్ దగ్గర ఈ రోడ్లో ఉన్న ఈ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూల్చివేత ఏదైతే జరిగిందో ప్రస్తుతం పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఇప్పటివరకు జరిగిన అప్డేట్ అయితే ఇది. సో చూద్దాం మరి దీని పట్ల గవర్నమెంట్ స్పందిస్తుందా లేదా, సీఎం గారు స్పందిస్తారా లేదా అని చెప్పేసి